మునుపటి భాగంలో ఈ మంత్రగాడు ఆ భయంకరమైన ప్రేతాత్మని తన మంత్రశక్తితో ఊర్లోనికి ప్రవేశించకుండా ఉండడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రేతాత్మ పిశాచి తన యొక్క మాయాశక్తితో మాయాకుండలను రప్పించి ఆ అగ్నిజ్వాలను వార్పించి ఊర్లోనికి ప్రవేశించింది. అది ఎంతా గమనించి ఈ మంత్రగాడు ఎలా అయినా సరే ఆ ప్రేతాత్మ యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి నేరుగా ఆ భయంకరమైన ప్రేతత్వం వద్దకు వచ్చి తన గురించి చెబుతూ అడుగుతూ ఉన్నాడు. అది ఎంత విన్నా ఈ యొక్క ప్రేతాత్మ ఆ మాంత్రికుడితో చిలుస్తూ ఉంది. ఒరే మాంత్రికుడా, నా జీవిత రహస్యం గురించి తెలుసుకోవాలన్నా, నేను ఎందుకు ఇలా మారిపోయానన్నా దానికి ఒకే ఒక మార్గం ఉంది. ఈ యొక్క ఊరికి అభిముఖంగా భయంకరమైన కౌద్రికొండ అనే ఒక భయంకరమైన ప్రేతాల కొండ ఉంటుంది. ఆ కౌద్రిక కొండలో నా జీవితానికి సంబంధించిన రహస్యం దాగి ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూడు, నా జీవిత రహస్యం నీకు తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళాలన్నా సరే నీ శక్తితో వెళ్ళడం అసాధ్యం. నేను ఒక మాంత్రిక చేతిని ఇక్కడికి రప్పిస్తాను. ఆ చేయి నన్ను నేరుగా తీసుకుని వెళ్తుంది. ఆ తరువాత నువ్వు చూసినదంతా అర్థం చేసుకుని వచ్చి ఆ తరువాత నాకు సహాయం చేయగలుగుతానని చెబితే అప్పుడు నమ్ముతాను. మాయా ప్రేత శీత భయంకని శక్తి అస్త అదక్షము అని మంత్రాలు చదవగా ఒక భయంకరమైన చెయ్యి ఆకాశంలోంచి ప్రత్యక్షమయ్యి నేరుగా గాల్లో ఎగురుకుంటూ వచ్చి ఈ యొక్క మాంత్రుడికి ఎదురుగా ప్రత్యక్షమైంది. ఆ యొక్క చేయ అతి భయంకరంగా ఉంది. ఈ యొక్క ప్రేతాత్మ మాంత్రికుడితో ఇలా అంటూ ఉంది, ఒరే మాంత్రికుడా, అదిగో భయంకరమైన ప్రేత వాహనము వచ్చింది. ఈ వాహనము సహాయంతో నువ్వు ఆ భయంకరమైన క్రౌత్ర ప్రేతాల కొండ వద్దకు చేరుకోగలవు. ఉదయం అయ్యేసరికి తిరిగి మరలా ఇక్కడికి నువ్వు వస్తావు. వెళ్ళు, త్వరగా వెళ్ళు, నా జీవిత రహస్యం తెలుసుకో అని ఈ యొక్క ప్రేతాత్మ ఆ మాంత్రికుడితో చెప్పింది. చెప్పిన విధంగానే ఆ మాంత్రికుడు ఆ భయంకరమైన ప్రేతాత్మ చేతిపై ఎక్కి ఆకాశ వీధిలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది ఎంత కింద నుంచి ఈ యొక్క ప్రేతాత్మ చూస్తూ గట్టిగా నవ్వుతూ ఉంది. ఈ మాంత్రికుడు మాత్రం మనసులో దృఢ సంకల్పంతో ఎలాగైనా ఈ ప్రేతాత్మ యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడానికి వెళ్దామని ఆ భయంకరమైన ప్రేతాత్మ చేతిపై ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊరి పెద్ద కూతురు మాత్రం తన తండ్రి వద్దకు వచ్చి ఈ ఊరి గురించి దాగి ఉన్న రహస్యాలను చెప్పమని ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంది. అమ్మా చూడు, నీకు అంత అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. కానీ అంతవరకు మాత్రం ఈ ఊర్లో నువ్వు ఎటువంటి పరిశోధనలు కానీ ఊర్లోకి వెళ్ళి తిరగడం కానీ చేయవద్దు. ఊర్లో సంఘటనలేమి అస్సలు బాగోటం లేదు. ఊరు అంతా ఇప్పుడు భయంతో అడుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ స్నేహితులు కానీ నువ్వు కానీ ఈ ఊర్లోనికి తిరగరాదు. నీ స్నేహితుల్ని కూడా ఈ గ్రామంలోనికి ప్రవేశించవద్దని చెప్పు. ఎలా అయినా సరే ఇంకొక 10 రోజుల పాటు మన గ్రామం ఇలా బందీగా ఉండవలసిందే. నేను చెప్పింది విను, ఇక వెళ్ళు అని ఊరు పెద్ద తన కూతుర్ని తన ఇంటిలోనికి పంపించేశాడు. ఇదిలా ఉండగా ఈ యొక్క మంత్రగాడు చెప్పిన విధంగానే గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఉండి చాలా భయపడుతూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమిటోరా, ఇంట్లోంచి బయటకు వెళ్ళాలన్నా సరే చాలా భయంగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి చాలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నాం. ఏంటో నిజంగా ఆ మంత్రిగాడు మనకి సహాయం చేస్తే పర్వాలేదు, లేకపోతే ఇక మన ఊరు మొత్తం ఇలా చీకట్లోనే గడపాల్సి ఉంటుంది. ఏంటో ఊరి పెద్దగారైనా సరే ఊరి ప్రజలకి కాస్త ధైర్యం చెప్పడానికి వస్తే బాగుండు. అతను కూడా రావడం మానేశారు అని ఈ యొక్క గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరి పెద్ద ఒక దండేరా వేసే మనిషితో నడుచుకుంటూ ఊళ్ళో తిరుగుతూ జిల్లంటూ ఉన్నాడు. గ్రామ ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఊళ్ళో ఎవరు కూడా బయటకు తిరగకూడదు. ఊరు ప్రజలందరూ తమ క్షేమం కోసం తమ తమ ఇళ్లలోనే ఉండవలను. మీకు ఎటువంటి అవసరం వచ్చినా సరే దొండోరావు వాడితో కబురు పంపించండి. ఖచ్చితంగా మీ అందరినీ ఆదుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు గ్రామం దాటి విడిచి వెళ్ళవద్దు అని ఈ ఊరి పెద్ద ఊరి నడిమధ్యలో నుంచొని ప్రజలందరితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ప్రజలందరూ ఒక్కసారిగా తమ తమ ఇళ్లలోంచి బయటకు వచ్చి ఊరి పెద్దను చూసి చాలా సంతోషపడ్డారు. ఊరి పెద్దతో ప్రజలు అంటూ ఉన్నారు. అయ్యా, క్షమించండి అయ్యా. ఇంతకాలం మీరు ఊరు బయటికి రాపోయేసరికి మీరు భయపడి ఇళ్ళలో ఉండిపోయారేమో అనుకున్నాం. అయ్యా, మీరు వచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే మాకు చాలా ధైర్యంగా ఉంది. అయ్యా, తప్పకుండా అయ్యా, ఈ గ్రామంలో ప్రజలు ఎవరూ బయటికి వెళ్ళాం. అలాగని ఎవరు కూడా భయపడకుండా ఇంటిలోనే ఉంటాం. ఎలాగైనా సరే మన ఊరు మనం కాపాడుకుందామయ్యా. మీరు చెప్పినట్లే చేస్తాం అని గ్రామ ప్రజలందరూ ఊరు పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరు పెద్ద చాలా సంతోషపడ్డాడు. ప్రజలందరితో ఊరు పెద్ద అంటూ ఉన్నాడు చాలా సంతోషంగా. ఊరిలో ప్రజలందరూ ఒకే మాట మీద నిలబడి ఉన్నారు. ఇక మన ఊరిని కాపాడుకోవడం అందరికీ సులభమే. ఖచ్చితంగా మనమందరం ఒకే మాట మీద ఉంటే ఎంతటి భయంకరమైన ప్రేతాత్మలను కూడా మనం తరిమి కట్టుకోవాలి. మనకి సహాయం చేస్తున్న మాంత్రుడు కూడా మనకి చాలా సహాయపడుతూ ఉన్నారు. ఊరిని ఎలాగైనా కాపాడాలని చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకొక 2 రోజుల పాటు ఊర్లో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి చాలు. ఖచ్చితంగా ఆ మాంత్రుడు మన ఊరికి ఉన్న సమస్యకి పరిష్కారం చెప్తాడు. అంతవరకు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. వెళ్ళండి, తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పి ఈ ఊరు పెద్ద గ్రామ ప్రజలందరినీ తమ తమ ఇళ్లకు పంపించేశాడు. ఊరు పెద్ద కూడా నేరుగా తన ఇంటి వద్దకు వచ్చి ఇంటి మేడపై నుంచొని ఊరి వైపు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా రాత్రి 1 గంట సమయమైంది. ఊరు అంతా భయంకరమైన నక్కల అరుపులు, ప్రేతాత్మ అరుపులు లాంటివి వినిపిస్తూ ఉన్నాయి. అనుకున్న విధంగానే ఈ యొక్క మాంత్రికుడు ఆ భయంకరమైన ప్రేతాత్మ చేయిపై ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ ఒక భయంకరమైన గృహ వద్దకు తీసుకుని వచ్చి ఆగింది ఆ చెయ్యి. ఆ చేతిలోంచి దిగి వెంటనే ఆ మాంత్రికుడు ఆ గృహ వెంబడి నడుచుకుంటూ వెళ్ళాడు. కొద్ది సమయానికి ఆ యొక్క గృహలో ఒక పిల్లవాడి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంతా వింటూ ఈ యొక్క మంత్రగాడు అనుకుంటూ ఉన్నాడు. అరే, పిల్లవాడి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పిల్లవాడు ఇక్కడే ఉండిపోతాడు. త్వరగా వెళ్ళి చూడాలి. ఆ బాలుని కాపాడితే ఆ ప్రేతాత్మ ఆ ఊరిని విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఒక భయంకరమైన రూపం ఆ పిల్లవాడిని పట్టుకొని ఒక భయంకరమైన ప్రేతాత్మ పూజలు చేస్తూ ఉంది. అది ఎంతో చాటుగా చూస్తూ ఈ మాంత్రికుడు గమనిస్తూ ఉన్నాడు. ఆ భయంకరమైన పిశాచి ఆ పిల్లవాడు ముందు పట్టుకొని రక్తం తాగుతూ పిల్లవాడితో ఇలా అంటూ ఉంది. రక్తం తాకరా పూనా, ఈ రక్తాన్ని తాకితే నువ్వు అమరుడవుతావు. భయంకరమైన భూత ప్రేతాత పిశాచ శక్తులన్నీ నీవశమవుతాయి. ఇంకా ఎంతకాలం రా పూనా, ఇలా అన్నదత్తకిల మాని ఇలా ఉండిపోతావురా అని ఆ భయంకరమైన పిశాచి ఆ బాలుడితో మాట్లాడుతూ ఉంది. ఆ మాటలు విన్న ఆ బాలుడు, నన్ను విడిచిపెట్టవా? నన్ను మా అమ్మ దగ్గరికి పంపించు. నన్ను మా అమ్మ దగ్గరికి పంపించు. ఈ రక్త మాంసాలను తినలేదు. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నన్ను ఇంటి నుంచి తీసుకుని వచ్చి చాలా రోజులైంది. దయచేసి నన్ను పంపించు. నన్ను విడిచిపెట్టు అని ఆ పిల్లవాడు ఆ యొక్క పిశాచిని అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క పిశాచి, కూడా నీ మాటలు వింటే బలబుద్ధిగా ఉన్నాయిరా. కానీ నిన్ను విడిచిపెట్టే సమయం ఇంకాస్త ముందు ఉంది. ఎలా అయినా సరే ఆ భయంకరమైన భేతాల మహిమ శక్తి కలిగిన ఆ ప్రేతాత్మ తాళపత్రాన్ని పొందగలిగితే తప్ప నిన్ను విడిచిపెట్టకూడదని మా గురువు గారు ఆజ్ఞ. అందుకనే ఎంత కష్టమైనా నిన్ను బంధించి ఉంచవలసి వస్తుందిరా. అంతవరకు మారం చెయ్యకురా. ఇదిగో ఈ రక్తాన్ని తాగు. నీ అమ్మకి కూడా ఏమీ కాదు. నీ అమ్మ కూడా ప్రాణాలతో తిరిగి కొడుతుంది. నా
మాట నమ్ము, దయచేసి ఈ రక్తాన్ని తాకు అని ఈ యొక్క పిశాచి ఆ పిల్లవాడితో చెబుతూ ఉంది. ఇది ఎంతా గమనిస్తూ ఈ మాంత్రికుడు ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే పిశాచి అయినా సరే పిల్లడి పట్ల ప్రేమగానే వ్యవహరిస్తుంది అంటే ఇంతలో ఏదో భయంకరమైన సత్యం దాగి ఉందన్నమాట. ఎలా అయినా సరే ఈ పిశాచి యొక్క గురువు ఎవరో తెలుసుకోవాలి. ఆ గురువును పట్టుకుంటే తప్ప ప్రేతాత్మగా మారిన వీడి తల్లిని ఆ ఊరిని కూడా కాపాడలేరు. ఎలాగైనా సరే ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. ప్రాణం తెగించైనా సరే ఇప్పుడు ఈ పిశాచి ముందుకు వెళ్ళి తీరుతాను. ఆ పిశాచితో మాట్లాడి జరిగిందంతా వివరించి ఎలా అయినా సరే ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆ మాంత్రికుడు నేరుగా ఆ పిశాచి ముందుకు వెళ్ళాడు. ఆ పిశాచిని చూసి ఈ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు, మాయా పిశాచికి వందనాలు. పిశాచి, నేను నిన్ని ఒక్క మాట అడగాలని అనుకుంటున్నాను. చాలా దూరం నుంచి ప్రయాణించి వచ్చాను. ఎన్నో సంవత్సరాలుగా ఈ భయంకరమైన వేదాల తాళపత్రాల గురించి నేను వింటున్నాను, కానీ ఇంతవరకు ఆ జాడ కనబడలేదు. కానీ అన్యం పుణ్యం ఎరగని ఈ పసికాన్ని ఇలా హింసించుట తగదు. ఎలాగైనా సరే ఈ పిల్లవాడిని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చుదాం, నాతో సహకరించు అని ఈ మాంత్రికుడు ఆ పిశాచితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి ఇలా అంటూ ఉంది, అరే ఎంత ధైర్యమరా నీకు, నేరుగా ఈ క్షౌత్ర కొండలోనికి ప్రవేశించి నా ఎదుటే నిలుచుంచి నన్నే ప్రశ్నిస్తావా? నీ చావు నీ చేతులతోనే కొని తెచ్చుకున్నావు. ఇక ఈ కొండలోంచి నువ్వు బయటకు వెళ్ళడం అసాధ్యం. ఏంటి, వేదాల తాళ్ళపత్రాలు నీకు కావాలనా? అందుకనే కదా మా గురువు గారు కొన్ని వందల సంవత్సరాల నుంచి భూగర్భ భాగంలోనే బందీగా ఉండి తపస్సు చేస్తూ ఉన్నారు. ఇక మరికొద్ది రోజుల్లో భూమిపైకి అడుగుపెట్టి నరబలి ఇస్తే తప్ప ఆ వేదాల తాళపత్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ ఆచూకీ తెలియకుండా పోతుంది. నువ్వు అనుకున్నట్లు ఆ గ్రామ ప్రజలు ఎవ్వరూ అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఆ ఊరి పెద్ద ఇప్పుడు ఈ యొక్క పరిణామానికి మొత్తానికి కారణమతడే. అతను చేసిన ఒక భయంకరమైన సంఘటన వల్లే ఇప్పుడు ఇన్ని అవస్థలు పడుతున్నారు ఆ గ్రామ ప్రజలు. అయినా సరే నాకు నీతో మాట్లాడే అవసరం లేదు. నిన్ను ఇప్పుడు ఇక్కడే బందీగా మార్చి శిల్పరూపంలో మార్చేస్తాను. ఓ హే మాయాశక్తిని, ఓ హీ మాయారూపిణి అని ఆ పిశాచి మంత్రాలు చదవగా ఈ మాంత్రికుడు ఆ గుహలోనే శిల్పంలా మారిపోయాడు. అది అంతా చూస్తూ ఈ పిల్లవాడు ఒక్కసారిగా భయప్రాంతులు చెంది పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు, అరే పిశాచి, దయచేసి అతన్ని విడిచిపెట్టు. పాపం, నన్ను కాపాడదామని వచ్చి అతను కష్టాల్లో చిక్కుకుపోయాడు. దయచేసి అతను ఏమీ చేయవద్దు. అతను తిరిగి వల్ల మానవుల వల్ల మాస్తే కావాలంటే నన్ను చంపుకు తిను, నా రక్త మాంసాన్ని తిను. దయచేసి అతను విడిచిపెట్టు. పిశాచి, నా మాట విను పిశాచి అని చాలా ప్రాధేయపడుతూ ఉన్నాడు ఆ పిల్లవాడు. కానీ ఇది అంతా పట్టించుకోకుండా ఆ పిశాచి మాత్రం తన ఎదుట ఉన్న రక్తపు కొండను ఉన్న రక్తాన్ని తాగుతూ ఆస్వాదిస్తూ ఉంది. ఇంతలో శిల్పరూపంలోంచి ఈ పిల్లవాడికి మాత్రమే వినిపించేలా మాంత్రికుడు తన మాయాశక్తితో మాట్లాడుతూ ఉన్నాడు, బాలిక కంగారు పడుకో, నా ఈ శాపం సూర్యోస్తమయ్యే వరకే ఉంటుంది. తరువాత ఈ శాపం నన్ను ఏమీ చేయలేదు. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉంటావు. ఎలా అయినా సరే నిన్ను ఈ పిశాచి నుంచి విడిపించి మీ అమ్మ దగ్గరికి నేను చేరుస్తాను. నువ్వు అంతవరకు భయపడకుండా నిర్భయంగా ఉండు. నీకు ఏమీ కాదు. ఈ పిశాచి కూడా మనం అనుకున్నంత భయంకరమైన పిశాచి అయితే కాదు. ఇంతవరకు నిన్ను కాపలా కాస్తూ ఉంది. సరే, ఏం జరుగుతుందో చూద్దాం అని ఈ యొక్క మాంత్రికుడు ఆ పిల్లవాడితో చెప్పాడు. ఇంతలో ఈ యొక్క పిశాచి, బాలిక
నువ్వు ఇక్కడే ఉండు. నీ చుట్టూ భయంకరమైన భీకర ప్రేతాత్మ శక్తులు బందీగా పెట్టి నేను బయటికి వెళ్ళి వస్తాను. తిరిగి మరలా వచ్చేసరికి నువ్వు ఈ రక్తాన్ని తాగి ఉంచాలి, లేకపోతేనా ఇక నా కోపానికి బలైపోతావు. ఇప్పుడే వెళ్ళి వస్తాను. ఓ హ్రీం ఫట్ అని చెప్పి ఆ పిశాచి అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. అది అంతా చూస్తూ ఈ పిల్లవాడితో పాటు శిల్పరూపంలో ఉన్న ఈ మాంత్రుడు కూడా అలా అదంతా గమనిస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊరి పెద్ద ఇంటి బయట నుంచి ఎలా చూస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక భయంకరమైన రూపం వచ్చి ఈ ఊరి పెద్దని తన 2 కాళ్ళతో పట్టి గాలిలో ఎగురవేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఊరి పెద్ద ఆర్తనాదాలు పెడుతూ ఉన్నాడు. ఎవరైనా నన్ను కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, ఈ పిశాచి నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. ఒరే రంగుడు, భీముడు, రమణ, నన్ను కాపాడండి, ఈ పిశాచి ఏదో నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది, నన్ను కాపాడండి అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కానీ ఆ పిశాచి మాత్రం ఊరి పెద్దని తన 2 కాళ్ళతో పట్టుకొని చాలా వేగంగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంది.